హాయ్ అండి, ఈరోజు నేను గోధుమ పిండితో దోశ అయితే చేస్తున్నాను. ముందుగా నేను ఈ స్పూన్తో రెండు స్పూన్లు గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని దోశ పిండిలాగా లేదా స్టవ్ వెలిగించి దానిపైన పెనం పెట్టేసుకొని వేడి చేసుకోవాలి. ఇది వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ దోశ పిండి ఉంది కదా, ఇది వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే మన గోధుమ పిండి దోశ అయితే రెడీ అయిపోతుంది. దీని మీద ప్లేట్ పెట్టి కాల్చుకోండి, ఇంకా క్రిస్పీగా మంచిగా ఉడుకుతుంది అన్నమాట లోపల. అండి టేస్ట్ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.